ఎడారిలో సెలయేర్లు జూలై 18వ తేదీ. ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను. 2 పేతురు 3వ అధ్యాయము 8వ వచనం. పేతురు గలిలయ ప్రాంతంలో యవనస్తునిగా ఉన్నప్పటి నుండే సూక్ష్మదర్శిని ఉపయోగం గురించి నేర్చుకున్నాడు. ఆ తరువాత దూరంగా ఉన్న వస్తువులను దగ్గరికి తీసుకొచ్చే దూరదర్శిని గురించి తెలుసుకున్నాడు. సముద్రానికి అవతల ఉన్న పర్వతాలు ఒక్క గంతులో దూకేటంత దగ్గరగా ఉన్నాయని అనుకున్నాడు. అలలపై తన పాదం మోపడం, కొండపై పర్ణశాలను నిర్మించడం లాంటివి అతని గొప్పతనానికి, కీర్తికి మొదటి ఆదర్శవంతమైన విషయాలు. 1000 సంవత్సరాలను ఒక్క దినంగా చూడడానికి, గొప్ప విషయాలను తగ్గించడం తన యవ్వనం యొక్క లక్ష్యం. కానీ తన వయసుతో పాటు చిత్రానికి మరోవైపు కూడా వచ్చింది: చిన్న విషయాలను పెద్దగా చూడడం. దూరదర్శిని స్థానాన్ని సూక్ష్మదర్శిని తీసుకుంది. అతను పెద్ద విషయాలను అల్పమైనవిగా చూడడం ప్రారంభించాడు. ఇప్పుడు చిన్న విషయాలను పెద్దవిగా చూడడం ప్రారంభించాడు. తన యవ్వన దృష్టికి 1000 సంవత్సరాలు ఒక దినం వలె ఉన్నాయి. కానీ వయసు పైబడిన తరువాత ఒక్క దినం 1000 సంవత్సరాలుగా కనబడుతుంది. దేవుని సూక్ష్మదర్శిని గురించి పేతురు కలిగి ఉన్న అనుభవం లాంటి తాజా అనుభవం నాకు ఉండాలని కోరుకుంటున్నాను. ఇది నాకు నా యవ్వన ప్రాయంలో కంటే వృద్ధాప్యంలోనే అవసరం. వయసు పెరిగే కొద్దీ అనేక సంవత్సరాలు వృధా చేశాననే భావన నాలో కలుగుతుంది. వాటిని సరిచేసుకోవడానికి నాకు కొంచెం సమయమే ఉంది. నేను వృధా చేసిన అనేక సంవత్సరాల కాలం కంటే నాకు అందుబాటులో ఉన్న కొద్ది సమయం ఎలా మించి తూగగలదు? దేవుని సూక్ష్మదర్శిని యొక్క సమాధానం ఎంత రమ్యమైనది! ఒక దినము 1000 సంవత్సరముల వలెనుంది. మీ తండ్రి మీ మనసుతో ఇలా చెప్తున్నాడు: నేను మీ మార్గాన్ని సమయం యొక్క నిడివితో కొలవను. నా మందిరంలో ఒక్క దినం నా మందిరం బయట 1000 సంవత్సరాల్లో వేసిన అడుగులను జ్ఞాపకం చేస్తుంది. 11వ ఘడియ అంటే అర్థం ఏమిటో మీరెప్పుడైనా ఆలోచించారా? పశ్చాత్తాపపడిన దొంగకు ఈరోజు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని ఇచ్చిన వాగ్దానాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అతను చాలా ఉదారమైన కొలతను పొందారని మీరు భావిస్తారా? అతను పొందలేదు. తన శిష్యుని నుండి ముందుగా విడిచిపెట్టేది ఏదీ లేదు. అది కేవలం కుదించబడుతుంది. ఆయన లోకపు రాజ్యాలను ఒక్క క్షణంలోనే చూస్తాడు. వాటి మహిమను కాదు, కానీ వాటి అవినీతిని, పాపాన్ని చూస్తాడు. నేను సమయాన్ని నిన్న, నేడు, రేపుగా కలిపి ముడివేసినప్పుడు అవి తన కోసం, మీ కోసం వేగవంతమైన క్షణాల కొరకు ఉన్నాయి. సుదీర్ఘమైన ప్రయాణాన్ని తిరిగి లెక్కించడానికి చాలా ఆలస్యమైందని చెప్పకండి. నా ఆత్మకు రెక్కలున్నాయి. ఒకరోజు నా రథంలో నేను మిమ్మల్ని ఇంటికి తీసుకొస్తాను, మీ మొదటి స్వచ్ఛత కలిగిన ఇంటికి. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.